నటుడు జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇవాళ అదే విషయాన్ని ఖరారు చేస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు రవి తెలిపారు. జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. మీలో చాలా మంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడూ నా అభిమానులతో, మీడియాతో పారదర్శకంగా, నిజాయితీగా ఉంటాను. నేను మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నామంటూ పోస్ట్ పెట్టారు జయం రవి. తమతో పాటు తమ కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని కోరుతున్నానని తెలిపారు. ఈ విషయంపై రూమర్స్, ఆరోపణలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమన్నారు. సినిమాల్లో నటిస్తూనే ఉంటానని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం కష్టపడతానన్నారు. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటానంటూ పోస్టులో పేర్కొన్నారు. తనని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికీ ఇలానే మద్దతిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు జయం రవి. 2009లో రవి ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమారులున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు జయం రవి. 2002లో టాలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన జయం సినిమాను తమిళ్లో రీమేక్ చేశారు. అది మంచి విజయం సాధించడంతో అప్పటి నుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్ కావడంతో వరుస అవకాశాలొచ్చాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.